అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? అంతే కదా, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు. అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, కడప ప్రజలకు చెప్తున్నాను, అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు. కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి. మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి. మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకి వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి. నిజంగా మోడీ గారిని అడుగుతున్నాము, అసలు మీ అంత దిగజారుడు రాజకీయాలు ఇక ఏ ఇతర జాతీయ పార్టీకైనా అసలు సాధ్యం కూడా కాదు. మీకు ఎంత తెలివి కాకపోతే మోడీ గారు ఒక పక్కేమో తెలుగుదేశం పార్టీతో బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నారు, ఇంకో పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారితో అక్రమ పొత్తు అలాగే కొనసాగుతుంది. ఏ పొత్తు అయితే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి మధ్య సాగిందో అదే పొత్తు, దత్తపుత్రుడి పొత్తు ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి వారసుడిగా, మోడీ దత్తపుత్రుడిగా, మోడీ ఏది కోరితే అది, ఎప్పుడు కోరితే అది, అప్పుడు ఏది కాదనకుండా ప్రతి బిల్లులో సహాయం చేశారు. ఆఖరికి మన గంగవరం పోర్టుని అదానికి ఇచ్చారు మోడీ మనుషులకి. ఆఖరికి ఏ రిలయన్స్ అయితే రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల వాళ్ళ హస్తం ఉంది అన్నారో వాళ్ళనే పిలిచి రాజ్యసభ కూడా ఇచ్చారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ వారసుడని, మోడీ దత్తపుత్రుడని మళ్ళీ రుజువు చేసుకున్నాడు ఈ 5 సంవత్సరాలలో. ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకొని, చంద్రబాబు గారితో పొత్తు ఉంది మాకు అని చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పొత్తు లేదన్నట్టుగా. డూ యూ వాంట్ మీ టు స్టాప్? జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పొత్తు లేదన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నారు. కేవలం మైనారిటీ ఓట్ బ్యాంకు కోసం ఈ తిప్పలన్నీ. అంటే హిందూ ఓట్ బ్యాంకు, బీజేపీ ఓట్ బ్యాంకు, తెలుగుదేశం ఓట్ బ్యాంకు ఇంటాక్ట్గా చంద్రబాబు పొత్తుతో ఉండాలి, మిగతా మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారిలాగా గార్నర్ చేసుకోగలిగితే ఈ ఓట్ బ్యాంకు ఆ ఓట్ బ్యాంకు రెండు కలిపితే మళ్ళీ మోడీకే బెనిఫిట్ అవ్వాలి అన్నది మోడీ గారి స్ట్రాటజీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలేం పిచ్చోళ్ళు కాదు మోడీ గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు ఒకసారి వినండి. మోడీ గారి మన్ కీ బాత్, మోడీ గారికి చాలా అలవాటిది. మోడీ గారికి ఇలా చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో అనిపించింది మాకు. మోడీ గారి మన్ కీ బాత్, ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది. మోడీ గారు, మీరు గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు 10 ఏళ్లకు గాను 10 ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము. ఆ ఛార్జ్ షీటు మీరు చదవండి. మీ మీద 10 అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక ఆ ఛార్జ్ షీటు ప్రకారము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ, లిఖితపూర్వకంగా ఒక క్షమాపణ లేఖ రాసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ మీరు కాపాడతారని, వెంటనే ఫుల్ఫిల్ చేస్తారని ఒక రిటర్న్ అఫిడవిట్ రాసి తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
ఇది మోడీకి రాస్తున్న లెటరు. దీంట్లో 10 ఛార్జ్ షీట్లు 10 ఛార్జెస్ ఉన్నాయి. ఇవి బ్రీఫ్గా వివరిస్తా. ఛార్జ్ నెంబర్ 1, మోడీ గారు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని 10 సంవత్సరాల క్రితము తిరుపతికి వచ్చి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అప్పుడు మోడీ గారు చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు గారు మాకు 15 ఏళ్ళు కావాలి అంటే మోడీ గారు తిరుపతి సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిచ్చారు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని. మరి అధికారంలోకి వచ్చాక 10 సంవత్సరాలు అయింది ఈ రోజుటికి. 10 సంవత్సరాల కిందట చెప్పిన మాట ఈ రోజుటి వరకు మోడీ గారు నిలబెట్టుకోలేదు. అందుకు గాను మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలి. వెంటనే మీరు ఒకవేళ అధికారంలో వచ్చే ప్రసక్తి లేదు, కానీ ఒకవేళ పొరపాటున వస్తే కూడా మీరు వెంటనే దీన్ని ఫుల్ఫిల్ చేస్తారని అఫిడవిట్ రాసిచ్చే ధైర్యము మీకుందా? అలాగే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఒకరు టెండరింగ్ అని ఒకరు రివర్స్ టెండరింగ్ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయమే చేశారు తప్పితే ఇంతవరకు కూడా పోలవరం ప్రాజెక్టులో ఖర్చు పెట్టిన 15,000 కోట్ల రూపాయలు ఏమైంది? బూడిదలో పోసిన పన్నీర్ అయిందా? ఏమైంది? దాని మీద ఒక ఎంక్వైరీ లేదు. ఎందుకు ఖర్చు పెట్టారు? అసలు ఏం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టులో? మీరు ఎందుకు దానికి జాతీయ హోదా ఇవ్వటం లేదు? ఎందుకు ఆ ప్రాజెక్టు కట్టడం లేదు? మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. లిఖితపూర్వకంగా పోలవరం ప్రాజెక్టు కట్టనందుకు మీరు క్షమాపణ చెప్పి అది వెంటనే టేకప్ చేస్తామని అఫిడవిట్ మీరు సంతకం చేసి ఇవ్వగలరా? రాజధానికి మోడీ గారు 10 సంవత్సరాల క్రితం వచ్చి భూమి పూజ చేశారు. అమరావతి రాజధాని అవుతుంది అని చెప్పారు. ఢిల్లీని తలపిస్తాము అన్నారు. ఇక చంద్రబాబు గారు అయితే సింగపూర్ అన్నారు. సరే, కనీసము ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టారా? 10 సంవత్సరాలుగా 2 ప్రభుత్వాలు మారితే ఇద్దరూ మీకు తొత్తులైతే, ఇద్దరూ మీకు పొత్తులు పెట్టుకునే వాళ్ళే అయితే, ఒకరు సక్రమంగా పెట్టుకున్నా ఒకరు అక్రమంగా పెట్టుకున్నా ఇద్దరూ మీ వాళ్ళే అయినప్పుడు మాకు రాజధాని లేదు అన్న ఇంగితము మీకు ఇంతవరకు ఎందుకు మీ నోటీస్లోకి రాలేదు? మాకు రాజధాని కూడా లేదు. మీకు న్యూఢిల్లీ ఉంది, మిగతా అన్ని రాష్ట్రాలకు అన్ని రాజధానీలు ఉన్నాయి. మరి మాకేముందండి? మాకు ఏది మిగల్చలేదు కదా. మరి కనీస బాధ్యత కాదా మీకు? మోడీ గారికి ఒక రాజధాని అన్నా మనకు కట్టడము, కనీసం అది కూడా చేయలేదు అంటే మరి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలుండి దీనికి కూడా లిఖితపూర్వకంగా మీరు క్షమాపణ చెప్పండి. చెప్పిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్రంలో మీరు అడుగు పెట్టండి. అంతేకాదు వైజాగ్ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి తలమానికం లాంటిది. అలాంటి వైజాగ్ స్టీలును నిలబెట్టాల్సింది పోనిచ్చి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కుమ్మక్కయి వాటి భూములను దోచేసుకోవడానికి కోసం ఆ ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి మొత్తం ఇది నష్టాలలో పోతే తప్ప ఈ ప్రాజెక్టు మన చేతుల్లోకి రాదు అన్నట్టు ఏ ఒక్క అంశంలో కూడా విశాఖ స్టీలును ఆదుకోకుండా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరు విలన్లలాగా వ్యవహరించి ఈరోజు దాని పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన తలమానికం వైజాగ్ స్టీల్ అయినప్పుడు అలాంటి ప్రాజెక్టును కూడా మీరు పరిరక్షించకపోతే ఇంకా మీరు ఎలాంటి ప్రధానమంత్రి? అందుకే దానికి కూడా మీరు క్షమాపణ రాసివ్వాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.